Hey Ben. Hey guys, welcome to Smart IPL Comedy Hour episode 15. Today we have Nikhil back on the show. Welcome Nikhil. రాస్ ఇంకా రాలేదు రాస్ ఓకే ఓకే అప్పుడు ఏం చేయాలి తెలుసుగా పుష్ప 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 పుష్ప. సో నిఖిల్ యాక్చువల్లీ ప్రెడిక్షన్స్ లో 9 out of 15 వచ్చాయి. చాలా దారుణంగా రెడ్డిమన్ చేతిలో ఓడిపోయాడు. నిఖిల్ వాట్ యూ హావ్ టు సే అబౌట్ దట్? మేబీ నా టీం తీసుకుంటే ఇండియాకి ఈసారి వరల్డ్ కప్ వచ్చేదేమో. సో వేరే టీం తీసుకున్నారు కాబట్టి పక్కా సెమీస్ వరకు అయినా వెళ్తాం. విల్ బి బ్యాక్ ఫ్రమ్ సెమీస్ ఫర్ ష్యూర్. నాకు ఒరిజినల్ స్క్వాడ్ లో ఒకటి ఏంటంటే మనకి స్పిన్నర్స్ ఎక్కువ అయిపోయారు. అది స్క్వాడ్ పీపుల్ కూడా డిస్కస్ చేశారు. సో నన్ను అడిగితే స్పిన్నర్స్ లో ఒక్కరిని తీసుకొని రిగ్గు ఛాన్స్ ఇచ్చేది ఉండే అనిపించింది. చహాల్ ఏమో మరి వాడంతా. కుల్దీప్ ఇస్ అవర్ మెయిన్ స్పిన్నర్ అండ్ జడ్డు ఆర్ అక్షర్ విల్ బ్యాక్ ఇన్. సో చహాల్ ప్లేస్ లో రింకు అనిపించింది. సో అది దూబే ఇంక్లూజన్ ఇస్ కరెక్ట్ మన స్క్వాడ్ డిస్కస్ చేసినట్టు. సో డూబే ఆర్ రింకు ఉండే, కానీ అది చహాల్ ఆర్ రింకు ఉండింటే రింకుకే ఉండేదేమో. ఇద్దరు స్పిన్నర్స్ అవసరం లేదేమో అనిపించింది. ప్లస్ బ్యాటింగ్ డెప్త్ కూడా మనకి అవ్వదు. ఇద్దరు స్పిన్నర్స్ ఉంటే మరి బ్యాటింగ్ డెప్త్ కూడా అయిపోద్ది 7 వరకే. Go ahead, Ravas. So let's say if Rinku is in the team, whose place is gonna play? ఎవరి ప్లేస్ లో వచ్చి ఉంటాడు? జడ్డు. సో రిమూవింగ్ జడ్డు రాస్ చాలా క్లియర్ గా చెప్పాడు. At what cost, Ravas? At what cost? At cost of the World Cup. Jaddu brings a lot more than batting or bowling. Fielding just. On to the next and most important discussion, top 3 and 4. Like almost last కి వచ్చేసాము. 3rd and 4th పొజిషన్ కి ఇంకా 4 teams కొట్టుకుంటున్నాయి. What does our banters have to say about this? Redmani, will start with you. Redmani. థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్. ఓకే లాస్ట్ ఇప్పుడు టేబుల్లో చూసుకున్నట్టయితే రన్ రేటు ఈ టాప్ 4 టీమ్స్ లో కంపేర్ చేసుకుంటే సిఎస్కే అయితే రన్ రేట్ బాగుంది. వాళ్ళ లాస్ట్ 4 మ్యాచెస్ కూడా దే గాట్ అగైనెస్ట్ ఆర్సీబీతో ఉంది, గుజరాత్ టైటాన్స్, ఇంకోటి ఎవరితో ఉంది, పంజాబ్ తో, ఒకటి జీటీతో, ఒకటి ఆర్సీబీ, ఇంకోటి రేపు ఈవినింగ్ 7 కల్లా తెలిసిపోతుంది సిఎస్కే హ్యాస్ ఛాన్సెస్ ఉన్నాయా లేదా క్వాలిఫైర్స్ అనేది. రేపు కానీ పంజాబ్ తో విన్ అయిందంటే దే విల్ ఈజీలీ గెట్ ఇన్ టు త్రూ క్వాలిఫైర్స్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ గుడ్ రన్ రేట్. If they loses to Punjab, the hopes is gone for CSK fans. And one more, LSG. SRH next 4 మ్యాచ్ ఓడిపోతే అప్పుడు నెక్స్ట్ 4 మ్యాచ్ ఓడిపోతే పంజాబ్ వస్తుంది పైకి. పంజాబ్ వస్తుంది టాప్ 4 కి. ఎవ్రీ మ్యాచ్ ఇస్ డూ ఆర్ డై మ్యాచ్. ఎల్ఎస్జి కూడా మంచి ఛాన్స్ ఉంది. డీసీ పంజాబ్ పంజాబ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ హ్యాస్ టు బి డూ ఆర్ డై మ్యాచెస్ ప్రతి టాప్. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎల్ఎస్జి విల్ కంటిన్యూ దేర్ విన్నింగ్ రన్ వన్ మ్యాచ్. రేపు సిఎస్కే పంజాబ్ మ్యాచ్ బట్టి ఇట్ విల్ నెక్స్ట్ టేబుల్ సినారియో డిసైడ్ అవుతుంది. రేపు చెన్నై ఓడిపోతే మొహాలీలో ఓడిపోతే Tala will unleash the 2010 demons in Mohali versus Ifram Pathan. 16 runs in the last over. Same situation. మీరు ఎంత ఫైర్ చేసినా కూడా జడ్డు నలిఫై చేస్తాడులే, డోంట్ వరీ. జడ్డు నలిఫై చేసిన తాలా. సిఎస్కే ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ గోయింగ్ అగైన్స్ట్ పంజాబ్ when their team is performing well, just like how RCB is performing, PBK is also performing at the end of the tournament. Correct. But every season CSK to compare, CSK doesn't make so many experiments. ఈ సీజన్ లో చాలా బ్యాటింగ్ ఆర్డర్ ఎక్స్పెరిమెంట్స్. బ్యాటింగ్ కూడా రహానే ఇస్ ఫెయిలింగ్ అట్ ఓపెనింగ్ థర్డ్. మన లాస్ట్ 3-4 వీడియోస్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రహానే ఫెయిల్ అవుతున్నాడు. ఇస్ నాట్ మోయిన్ అలీ బ్యాటింగ్ రావట్లేదు. ఓపెనింగ్ పంపించు కదా.
ఈస్ డూయింగ్ మోయిన్ నేను రహానే ఓపెన్ ఫస్ట్ పంపించు. లో బాగా ఆడుతున్నాడు మోయిన్. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రచిన్ రవీందర్ టు గివ్ ఛాన్స్ టు రచిన్ రవీందర్ నేను అనుకుంటున్నాను. రచిన్ రవీందర్ ఉన్నప్పుడే కొద్ది బ్యాలెన్స్ ఉండింది టీమ్ లో. మేబీ ఐఎమ్ హోపింగ్ రచిన్ రవీందర్ విల్ get back to the team and Mitchell need to sit on the bench. Nikhil, what do you Correct. have to say about Yeah. this? Yeah, leave you. Yes, man. So by tomorrow 7 p.m. we'll be using. I mean, if CSK loses, so we'll be buying some calculators or borrowing some calculators from RCB fans. So we'll be calculating our probabilities for playoffs with run rates and ఈ- other teams wins. So మాకు ఛాన్స్ ఉంది until like we win tomorrow. And SRH, I think they have two or three more games in the home as హైదరాబాద్ లో. Yes. సో వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. వాళ్ళ ప్లాన్ బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ ఏదో మరి దేవుడు దేవల్ల గెలిచారు కానీ సో అలానే దేవుడి కొంచెం దయ వల్ల ఛాన్స్ కాదు. అదేలే ప్యాట్ కమిన్స్ దయ వల్ల వాడు No, అలానే ప్లాన్స్ that బాగా too Pat ఎగ్జిక్యూట్ Cummins. చేస్తే వాళ్ళకి మంచి ఛాన్స్ ఉంది. ఎందుకంటే హోమ్ గేమ్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. ప్లస్ వాళ్ళు SRH కూడా మంచి టీమ్స్ తోనే ఉంది. సో SRH ఆడే ప్రతి మ్యాచ్ వాళ్ళకి డూ ఆర్ డై. సో టాప్ 3 లో ఉండాలంటే వాళ్ళు. సో ఐ మీన్ టాప్ 3 అన్న టాప్ 4 3 అంటే టాప్ 4 అన్న ఓకేలే. సో యా, సో LSG I think they are on a move. So they look like, I mean they are looking like a balanced side. స్టోనీస్ బాగా పర్ఫామ్ But చేస్తుండు. many- కేఎల్ అన్న కూడా LSG కొంచెం కి ఫైర్ next- అవుతే LSG కి నెక్స్ట్ 4 మ్యాచెస్ వచ్చేసి KKR తో, SRS తో, ఢిల్లీతో, ముంబైతో 3 మ్యాచెస్ against the teams who are trying to qualify. qualifying. సో ఎంఐ మ్యాచ్ వాళ్ళు ఎలానో గెలుస్తారు, బట్ ఈ 3 మ్యాచెస్ లో LSG అట్లీస్ట్ 2 గెలిస్తే ఐ థింక్ దే విల్ బి త్రూ. బట్ ఢిల్లీకి వచ్చేసి ఆల్రెడీ దే ప్లే 11 మ్యాచెస్, దే హ్యాస్ టు విన్ ఢిల్లీ 3 మ్యాచెస్. they బట్ have to win 3 more. చూసుకుంటే ఢిల్లీకి ఛాన్సెస్ 3 మ్యాచెస్ వాళ్ళకి. ఢిల్లీ కానీ లాస్ట్ 3 మ్యాచెస్ వచ్చేసి RCB, LSG తో ఉంది. RCB, LSG. So RCB Delhi, ఉన్న- whatever they are winning, they should win by a huge net NRR. So they can't NRR తో win అవుతుంది. give up that NRR. So already because of I think that 250 against KKR, they lost by like huge runs, like 199 close to 90 runs తో ఓడిపోయారు. 106 runs తో ఓడిపోయారు. సో అక్కడ వాళ్ళకి దెబ్బేసింది వాళ్ళ రిటర్న్ రేట్. మళ్ళీ GT మీద బాగా పుంజుకున్నారు కానీ మళ్ళీ KKR తో సెకండ్ మ్యాచ్ కూడా అలానే లోయెస్ట్ అవుట్ అయిపోయి వీళ్ళు 14 hours లో చేసేసారు KKR వాళ్ళు 140 అంతో. సో డీసీకి అక్కడ దెబ్బేసింది. సో వాళ్ళ రన్ రేట్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఆడే ప్రతి మ్యాచ్ రన్ రేట్ ప్లస్ విన్ అవ్వాలి. సో CSK అన్ని విన్ అయితే చాలు, అండ్ SRH కూడా అన్ని విన్ అయితే చాలు, అండ్ లక్నో కూడా సేమ్ అన్ని విన్ అయితే చాలు. సో కానీ లక్నో అన్ని విన్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే లక్నోకి ఆల్రెడీ SRS తో మ్యాచ్ ఉంది కాబట్టి నెక్స్ట్ 2-3 days లో మ్యాచెస్ లో డిసైడ్ అయిపోతుంది కూలిపోతురు అని చెప్పి. సో రేపు మ్యాచ్ ఉంది లక్నోది కోల్కతాతో. సో అది టాప్ 2 కి డిసైడింగ్ అవుద్ది. సో వాళ్ళు లక్నో అది కూడా గెలిచారంటే KKR ని మూవ్ చేసి లైక్ టాప్ 2 కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో లక్నో ఐ థింక్ దే విల్ ప్లే దేర్ హార్ట్ అవుట్ టుమారో టు మూవ్ ఇన్ టు టాప్ 2. సో KKR also I think if they want to stay in top 2, they should also play well. KKR ఇంకా 2 గెలిస్తే చాలు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా టాప్ 4 లో పక్కా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. RR ఒకటి గెలవాలి. RR ఇంకొకటి అట్లీస్ట్ 1, బికాస్ 16 అనేది మినిమం వచ్చేసింది ఇంకా 4th పొజిషన్ పాయింట్స్. సో వాళ్ళు అన్ని ఓడిపోతే బిస్కెట్, అన్ని ఓడిపోయారు ఇట్లానే వాళ్ళు. GT 20 points లాస్ట్ ఇయర్. అది సో ఐ థింక్ వాళ్ళు ఇంకా RR కి DC తో ఉంది, చెన్నై, పంజాబ్, KKR. ఓకే, 4 ఒకటి గెలిస్తే చాలు. రేపు లక్నో గాని గెలిచిందంటే 4th పొజిషన్ మాత్రం బ్యాటిల్ రన్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు KKR లక్నో ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. అప్పుడు SRH CSK కొట్టుకోవాల్సి వస్తుంది. అవి నెట్ రన్ రేట్ ఇంపార్టెంట్ అవుతుంది నాకు తెలిసి. NRR లక్నో రేపు గెలిచినా 16 పాయింట్స్ వస్తాయి వాళ్ళకి. సో 16 పాయింట్స్ రావడానికి చాలా టీమ్ కి ఛాన్స్ ఉంది.
వాళ్ళకి 14 వస్తాయి. 14 పాయింట్స్ 14 వస్తాయి. బట్ ఒక మ్యాచ్ కానీ 16 పాయింట్స్ వస్తే మాక్సిమం క్వాలిఫైకి వెళ్ళిపోతుంది ఆ ఒక మ్యాచ్ కాబట్టి. సో రేపు కానీ లక్నో విన్ అవ్వకుండా కేకేఆర్ విన్ అయితే 2 పొజిషన్స్ కి స్లాట్స్ ఓపెన్ లో ఉన్నట్టు ఉంటది. కరెక్ట్. సో విల్ సీ Okay. మోర్ Confident గా- ఇంట్రెస్టింగ్ రేపు మ్యాచెస్ లక్నో- కమింగ్ దిస్ వీక్. అరే రేపు లక్నో విన్ అయితే 3 పొజిషన్స్ ఓపెన్ ఉంటాయి కదా అప్పుడు. సెకండ్, కదా. థర్డ్, ఫోర్త్ 14 అందరూ 14 తో ఉంటారు కదా. 14. సిఎస్కే ఎస్ఆర్హెచ్ తర్వాత విన్ అయితే అది కూడా 14 వస్తుంది. అన్ని 14. సో లెట్స్ హోప్ లక్నో విన్ టుమారో అండ్ మేక్ ద టేబుల్ ఇంట్రెస్ట్. మేక్ టేబుల్. Ravs, final conclusion, Ravs. Yeah, I think LSG will definitely win. Given their performance, వాళ్ళ bowling, the batting, everything is on par with Rajasthan Royals. Rajasthan Royals ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో సిమిలర్ కైండ్ ఆఫ్ టీమ్ లక్నోకి ఉంది. సో ఐ మీన్ కోల్కతా is not very good at their bowling, but if you ask me who is the next probable to win the cup, it is LSG. So they should surely win. వాళ్ళు విన్ అవుతున్నారంటే అట్మోస్ట్ ఇప్పుడు 3 పొజిషన్స్ ఫిక్స్ అయిపోద్ది 16, 14. సో నెక్స్ట్ ఐ ప్రాబ్లీ ఢిల్లీ క్యాపిటల్, సిఎస్కే, సన్ రైజర్స్ హైదరాబాద్ కొట్టుకోవాలి ఆ ఫోర్త్ స్లాట్ గురించి. బట్ సిఎస్కే ఆల్సో కెన్ డూ వండర్ విత్ ఎన్ఎన్ఆర్. అదే ఎన్ఆర్ఆర్ తోనే ఏదో ఒక వాళ్ళతోనే హ్యూజ్ గా విన్ అయ్యి దే కెన్ ఆల్సో సర్ప్రైజ్ ఇఫ్ ఎల్ఎస్జీ ఈస్ నాట్ గోన్ విన్ టుమారో. సో ఇట్స్ వైడ్ ఓపెన్ అంటే మేబీ ఇట్ విల్ గో టిల్ ది లాస్ట్ 1-2 మ్యాచెస్ ఇన్ ద లీగ్. అప్పటి వరకు మనకు తెలియదు హూ ఇస్ లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ద లీగ్ ఎవరైతే చూస్తున్నారు? లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ద లీగ్ సిఎస్కే అండ్ ఆర్సీబీ ఐ థింక్. ఆర్సీబీ ఓడిపోద్ది. ఆ రాజస్థాన్, కేకేఆర్, ఎస్ఆర్హెచ్, పంజాబ్ 18th సిఎస్కే. ఫస్ట్ 2 ప్లేసెస్ డిసైడ్ అయితే లాస్ట్ డే ఫస్ట్ 2 ప్లేసెస్. లాస్ట్ డే రోజే ఫస్ట్ 2 ప్లేయర్స్ Maybe. అయితే ఇంకా సో ఇట్ విల్ గో టిల్ ద లాస్ట్ మ్యాచ్. జైషా మేము వేసుకో ఇక్కడ ఏమన్నా ప్లానింగ్ కదా క్రేజీ ఫస్ట్ 2 ప్లేసెస్. Planning guys. జైషాకి ఆల్రెడీ తెలుసు వీళ్ళిద్దరు ఫైనల్ కి వెళ్తారని. మ్యాచ్ ఓకే जैसा तुम लोगों का लगा कि टॉप 4 टीम्स ऐसे इजीली डिसाइड हो जाएगा, लास्ट तक देखना पड़ेगा अंటాడు. అప్పుడు స్టెప్ వేస్తాడు మనడు పుష్ప. బట్ అట్లీస్ట్ ఐఎమ్ Many- హోపింగ్ SRH షుడ్ గెట్ ఇంటూ ఫైనల్స్. ఐ మీన్ ఫైనల్స్ అంటున్నాను, Many Top 4. top 4 they should go, and if they go to top 4 I think that Australian Ugg will come into the team and we are going to win the cup this year under Cummins captaincy. Rouse, your top 4 qualifying Top 4 all తెలుసు కదరా, ఇంకేం కాదు. ముగ్గురు ఆల్రెడీ ఫిక్స్. ఎవరు చెప్పు. ఓన్లీ ఎవరు? ఫస్ట్ మన ఆర్ఆర్, దాని తర్వాత కేకేఆర్, దాని తర్వాత ఎల్ఎస్జి, ఈ 4th పొజిషన్ సిఎస్కే ఆర్ సన్ రైజర్స్. సిఎస్కే ఆర్ సన్ రైజర్స్ కదా, L1 ఏమో ఉంది. యా ఆల్వేస్ SRH. వై ఐ వాంట్ సిఎస్కే. యువర్స్ మెనీ ఆర్ఆర్, కేకేఆర్, సారీ ఆర్ఆర్, ఎల్ఎస్జి, ఎస్ఆర్హెచ్, సిఎస్కే. నీ చెప్పండి నీదే. కేకేఆర్ పోతుంది చూడు, కేకేఆర్ పోవాలి. నెక్స్ట్ 3 మ్యాచ్లు అన్ని ఓడిపోవాలి కేకేఆర్. ఆల్రెడీ కేకేఆర్ showed how good they are even after losing 5 wickets. నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆర్ఆర్ అదే కేకేఆర్. అదే SRH 5 wickets 54/5 కొడితే 100 కాల్ అవుట్ అయ్యేది. కరెక్ట్. గ్యారెంటీ ఆర్ఆర్ కేకేఆర్, ఎస్ఆర్ఎస్, సిఎస్కే. ఎల్ఎస్జి ఇంటికా? ఎల్హెచ్సి నెక్స్ట్ 5th పొజిషన్ లో ఏమైనా గేమ్స్ ఉంటే ఆడుకుంటారు తర్వాత.